ఏపీఆర్ఎస్ క్యాట్ 2024 5th క్లాస్ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్లో ఈరోజు 11th క్వశ్చన్ చూడండి. మొదటగా ఒక హల్లు కింద అదే హల్లు చేరితే ఆ అక్షరాన్ని ఏమంటారు? అది మన క్వశ్చన్. ఓకేనా? ఒక హల్లు కింద అదే హల్లు చేరితే టోటల్గా 4 ఆప్షన్స్ అయితే ఇచ్చినారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఉభయాక్షరం, సెకండ్ ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, మహాప్రాణాక్షరం. సో దీంట్లో ఏది పైన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్కి సూట్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. ముందుగా ఈ 4 ఏంటనేది చూద్దాం. ముందుగా ఉభయాక్షరం. ఉభయాక్షరాలు ఏంటేంటి? సున్నా, అరసున్నా, విసర్గ. ఈ మూడింటిని ఉభయాక్షరాలు అంటారు. సో ఇది దీని ఎక్స్ప్లెనేషన్ కాదు. నెక్స్ట్ ద్విత్వాక్షరం చూడండి. ఒక హల్లు కింద అదే హల్లు చేరటాన్ని ద్విత్వాక్షరం అంటాం. కా కింద కావద్దు, గా కింద కావద్దు, చా కింద చావద్దు, ఇలా చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ దీని గురించే, అవునా? ఒక హల్లు కింద అదే హల్లు చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఇంకా మిగతా రెండింటివి కూడా చూడండి. సంయుక్తాక్షరం, ఒక హల్లు కింద వేరే హల్లు చేరడం, అంటే ఒక హల్లు కింద వేరే హల్లు చేరడం. ఇప్పుడు డాక్టర్ ఉంది, కాకి తావత్తు వచ్చింది, అవునా? తర్వాత చెప్తాను ఉంది, పాకి తావత్తు వచ్చింది. స్వరం, సాకి వావత్తు వచ్చింది. సో ఒక హల్లు కింద వేరే హల్లు చేరడాన్ని చేరితే ఏమంటారు? ఆ అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు. నెక్స్ట్ మహాప్రాణాక్షరాలు మనకి వర్ణమాలలో వస్తాయి. ఇవి ఏందవి? ద్విమాత్ర కాలంలో పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. ఏకమాత్ర కాలంలో పలికే వాటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు, అవునా? సో ఆ, ఈ, ఊ, ఏ. సో పలకడానికి కనీసం 2 సెకండ్ల కాలం పట్టేటువంటి అక్షరాలని మహాప్రాణాక్షరాలు అంటారు. సో ఈ 4టికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవి. మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒక హల్లు కింద అదే హల్లు చేరితే దాన్ని ఏమంటారు? సో వాట్స్ ద రైట్ ఆన్సర్? 2. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు రాశారని ప్రతీతి. ఇది మన 12th క్వశ్చన్. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చినారు. నెంబర్ 1 ఏమి ఇచ్చినారు? 32,000. నెంబర్ 2 ఏమి ఇచ్చినారు? 23,000. నెంబర్ 3 ఏమి ఇచ్చినారు? నెంబర్ 4 ఏమి ఇచ్చినారు? సో ఏది కరెక్ట్ అనేది మనము చెప్పాలి ఇప్పుడు. సో ఈయనని అన్నమాచార్యుల్ని తాళ్ళపాక అన్నమాచార్యులు అని చెప్పి అంటారు. ఈయన మనకి సినిమా కూడా ఉంది కదా, అన్నమయ్య అని చెప్పి. వెంకటేశ్వర స్వామి మీద పద్యాలు అయితే తెలుగులో రాసినారు. అందుకే ఈయనని ఆంధ్ర పద కవితా పితామహుడు అని చెప్పి అంటారు. అంటే కొత్త కొత్త పదాలు తెలుగులో కనిపెట్టినాడు అనమాట. ఈయన వచ్చేసి 32,000 సంకీర్తనలు రాశాడని చెప్పి ప్రతీతి. అప్పట్లోనే 32,000 సంకీర్తనలు అయితే ఈయన రాసినాడు. సంకీర్తనలు అంటే ఒక దేవుణ్ణి కీర్తిస్తూ పాడేటువంటి పాటలు. సో ఎన్ని సంకీర్తనలు రాసినాడు? సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 132,000 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. 13th క్వశ్చన్ చూడండి. ఈ చిత్రం చాలా అందంగా ఉంది. ఇది మనకి ఇచ్చినటువంటి వాక్యం. ఓకే. కింద ఏమని చెప్తున్నారు? గీత గీసిన పదానికి సరి అయిన బహువచన రూపాన్ని రాయండి అంటున్నారు. ఏ పదం కింద గీత గీసినారు? చిత్రం అనేటువంటి పదం కింద గీత అయితే గీసినారు. దానికి ఏం రాయమంటున్నారు? బహువచనం. అంటే ఒక పదానికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని చెప్పి తెలుగులో 3 రకాలు ఉంటాయి. ఏకవచనం అంటే ఒకటే ఉంటుంది, ఓకేనా? ఏకవచనం అంటే ఒకటే ఉంటుంది. కొన్ని వాటికి ద్వివచన రూపాలు ఉంటాయి, అంటే రెండింటిని కలిపి ఒక పేరుతో పిలుస్తారు. కొన్ని వాటికి డైరెక్ట్గా ఏకవచనం, బహువచనం అయితే ఉంటాయి, ఓకేనా? సో ఇక్కడ చిత్రం అనేటువంటి పదానికి బహువచన రూపాన్ని రాయండి అని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్గా చైత్రాలు. చైత్రాలు చిత్తానికి
బహువచన రూపమా? నో, రాంగ్. అవునా? తర్వాత చిత్తరువులు బహువచన రూపమా? చిత్రాలు. చిత్రాలు అనేది చిత్రం అనేటువంటి పదానికి బహువచన రూపం. లాస్ట్ కూడా చూడండి, చేతులు. నో, చేతులు యొక్క ఏకవచన రూపం ఏమి? చెయ్యి. చిత్రాలు యొక్క ఏకవచన రూపం ఏమి? చిత్రం. అవునా? సో చిత్రంకి బహువచనం ఏమి? చిత్రాలు. ఇది వచ్చేసి ఏకవచనం, చిత్రాలు వచ్చేసి బహువచనం. బహువచనం వచ్చేసి చిత్రాలు. అర్థమైందా? ఏకవచనం అంటే ఒక్కటే అనే అర్థం వచ్చేటువంటి పదాలు, బహువచనం అంటే చాలా అనే అర్థం ఇచ్చేటువంటి పదాలు. ఓకే ఓకే. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. క్రింది పదాలలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, పదాలను చూడండి. పులి, సింహం, నక్క, ఆవు. సో వీటిలో వేటికి సంబంధం ఉంది, దేనికి సంబంధం లేదనేది చూడాల. పులి, సింహం, నక్క ఈ మూడు కూడా మాంసాహార జంతువులు. అవునా? అంటే మాంసం తినేటువంటి జంతువుల్ని మాంసాహార జంతువులు అంటారు. ఆవు మాత్రం వచ్చేసి శాకాహార జంతువు. శాకాహార జంతువులు ఏం చేస్తాయి? ఓన్లీ గడ్డిని మాత్రమే తింటాయి, మాంసాన్ని తినవు. సో వీటి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటంటే పులి, సింహం, నక్క మాంసాహార జంతువులు, ఆవు వచ్చేసి శాకాహార జంతువు. సంబంధం లేని పదం ఏంటంటే ఆవు. మాంసాహార జంతువుల మధ్యలో శాకాహార జంతువు ఉంది కాబట్టి ఆవు వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఇట్లా వీటి ప్లేస్ లో వేరే ఏమైనా కూడా ఇవ్వచ్చు, జంతువుల పేర్లనే కాకుండా వేరే అక్షరాలకు సంబంధించి ఇవ్వచ్చు. ఓకే, సో వాటి మధ్యలో రిలేషన్ ఏముంది, ఏది డిఫరెంట్ గా ఉంది అనేది చూడాలా. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. నీ పేరు ఏమిటి అనేది మనకి ఇచ్చినటువంటి వాక్యం. గీత గీసిన పదాన్ని ఏమంటారో గుర్తించండి అని చెప్పి చెప్తున్నారు. గీత గీసిన పదం ఏమిటి? సో ఇక్కడ గీత గీసిన పదం నామవాచకమా, విశేషణమా, ప్రశ్నార్థక పదమా, అవ్యయమా అని చెప్పి చెప్తున్నారు. చూడండి, బాగా గమనించండి. నీ పేరు ఏమిటి? సో ఏమిటి, ఎందుకు, ఎలా, ఎక్కడ, ఎవరు, ఇలా ప్రశ్న అడగడానికి ఉపయోగించే పదాలు కొన్ని ఉంటాయి. అలా ప్రశ్న అడగడానికి ఉపయోగించేటటువంటి పదాలని ప్రశ్నార్థక పదాలు అంటారు. అర్థమవుతుందా? ఎవరు, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ లాంటి ప్రశ్నించడానికి ఉపయోగించే పదాలను ప్రశ్నార్థక పదాలు అని చెప్పి అంటారు. ఇక్కడ వాక్యం కూడా చూడండి, నీ పేరు ఏమిటి అని చెప్పి ఉంది. ఇక్కడ పేరు అడగడానికి ఉపయోగిస్తున్నారు, ఇక్కడ ఏమిటి అని చెప్పి. సో ఇది ఏం పదం? ప్రశ్నార్థక పదం. అవునా? ఇదేం పదం? ప్రశ్నార్థక పదం. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? 3. ప్రశ్నార్థక పదం ఇస్ ది రైట్ ఆప్షన్. అర్థమైందే ప్రశ్నార్థక పదం అంటే? ఓకే.